నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఐబిఎం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం ఆలస్యం అవుతోంది, ఉద్యోగంలో ఇబ్బందులు, వచ్చిన ఉద్యోగం నిలవడం లేదు, ఇలా చాలా రకాల సమస్యలు మనం ప్రతినిత్యము ఎవరో ఒకరి దగ్గర వింటూనే ఉంటాము. మన ఇంట్లో కూడా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మరి దానికి జ్యోతిషపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందువల్లంటే మన ఆ వ్యక్తి యొక్క జాతకంలో 10వ ఇల్లు అనగా దశమ భావము ఉద్యోగము కెరియర్ని సూచిస్తుంది. 6వ స్థానము సేవ ఉద్యోగంలో పోటీతత్వాన్ని సూచిస్తుంటుంది. 2వ స్థానము ఆర్థిక స్థిరత్వము, ఉద్యోగం ఉంటుంది, డబ్బులు నిలవవు, అంటే మనకి వచ్చిన డబ్బులు నిలవకపోవడానికి కూడా ఈ యొక్క స్థానము యొక్క ప్రభావం కనబడుతుంది. తర్వాత వీటిలో ఆ గ్రహాలు సంచరించే స్థితి బలహీనంగా ఉంటే కూడా ఉద్యోగం ఆలస్యం అవ్వడము, వచ్చిన ఉద్యోగం పోతూ ఉండడము, ఆ సమయానికి మనకి జీతం కూడా రాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు తల ఎత్తుతూ ఉంటాయి. అయితే మరి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాము. శని భగవానుడి యొక్క ప్రభావము ఎక్కువగా మనకి కనబడుతుంటుంది. శని గ్రహము ఆలస్యానికి కారకుడు. రెండవది 10వ స్థానంలో లేదా దాని మీద శని దృష్టి ఉంటే, 10వ స్థానంలో శని భగవానుడు ఉండడం కానీ, లేదా ఏ స్థానం నుంచైనా శని భగవానుడు 10వ స్థానాన్ని చూస్తున్నట్టయితే కనుక ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉండే ఏర్పాటైతే ఉంటుంది. మరి సూర్యుడు బలహీనంగా ఉండడం మూలకంగా కూడా ఇటువంటి సమస్య ఏర్పడచ్చు. సూర్యుడు అధికారానికి, రాజయోగానికి, గవర్నమెంట్ జాబులకు సూచన చేస్తాడు. అయితే మరి సూర్యుడు నీచ స్థానంలో కానీ లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక మనకి ఇటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగాలు వస్తాయి కానీ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. 3వ పాయింట్ ఏంటంటే 10వ స్థానంలో పాపగ్రహాలు, అంటే అందులో చాలా ఎక్కువ శాతం పాపగ్రహాలు కనుక ఉంటే కూడా ఇటువంటి సమస్యను మనం ఎదుర్కొంటాము. కుజుడు, శని, రాహు, కేతు, ఈ 4 గ్రహాలు 10వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి, ఆ జాతకుడికి ఉద్యోగం రావడము, పోవడము, ఇలాంటి ఇబ్బందులు, అసలు రాకపోవడము, వచ్చినా కానీ జీతాలు ఇవ్వకపోవడము, ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే కెరియర్లో అడ్డంకులు ఉంటాయి, దూసుకు వెళ్లే తత్వం తక్కువగా ఉంటుంది, ఆలస్యంగా ఉంటాయి అన్నమాట. ఇవి ప్రభావాలు చూపిస్తాయి. మరొకటి ఏంటంటే 6వ స్థానము పూర్తిగా బలహీనంగా ఉన్నట్టయితే కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 6వ స్థానము పోటీ పరీక్షలు, కాంపిటీషన్, అంటే ఉద్యోగాల్లో కాంపిటీషను, ఉద్యోగాలు, కెరియరు, ఇవి సూచిస్తూ ఉంటుంది. అయితే ఇవి బలహీనంగా ఉంటే కూడా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వకపోగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత 5వది దశ అంతర్దశల యొక్క, అంటే మీకు ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశల ప్రభావం కూడా కెరియర్ మీద, ఉద్యోగం మీద పడే అవకాశం ఉంది. సరి అయిన గ్రహ దశ అంటే గురు, శని, బుధ కరెక్ట్గా ఆ స్థానంలో లేకపోతేను ఉద్యోగం ఆలస్యం అవ్వడము, పాపగ్రహ దశలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి, నిందలు పడ్డము, చేసిన, అంటే మీ కెరియర్లో మీరున్న ఉద్యోగంలో అపనిందలు పాలవ్వడము, లేదా అంటే సమస్యల్లో ఇరుక్కోవడము, పోలీస్ కేసులు పడడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. తర్వాత రాహు, కేతువుల యొక్క ప్రభావము ఆ స్థానాల్లో ఉంటే కూడా ఎటువంటి ప్రభావాలు ఉంటాయంటే, రాహు 10వ స్థానంలో ఉంటే స్థిరమైన ఉద్యోగం ఉండదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, లేదా నెల చేసి మానేయడము, ఇట్లాంటివి అనిశ్చిత ఏర్పడే అవకాశం ఉంది. కేతు ఉంటే మీరు చేసే అంటే కేతు 10వ స్థానంలో ఉంటే కనుక మీకు చేసే ఉద్యోగం మీద అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు, మానేద్దామన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, ఈ కారణాలు కనబడుతున్నాయి. గురువు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగం రాకపోవడము, ఉన్నా స్థిరంగా ఉండకపోవడము, చెయ్యాలని అనిపించకపోవడము జరిగే అవకాశాలు ఉంటాయి. గురువు గ్రహము అభివృద్ధి అవకాశాలను ఇస్తాడు కాబట్టి గురువు బలహీనంగా ఉంటే కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి. మరి నివారణ మార్గాలు ఏమిటి అంటే నవగ్రహాల పూజ చేయించుకోవడము, శని శాంతి పూజ, తైలాభిషేకాలు చేయించుకోవడము, ప్రతిరోజు ఉదయము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారిది గురు సంబంధిత పూజ చేయించుకున్నట్టయితే కనుక గురుబలం పెరిగే అవకాశం ఉంది. మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి
సంబంధించిన సమస్యలు తీరే అవకాశం ఉంది. మరి ఏ మంత్రాలు చదువుకోవాలి అంటే కనుక రోజు లేదా ప్రత్యేక వారాలలో శని భగవానుడు యొక్క మంత్రము తప్పనిసరిగా శనివారం రోజు చదువుకోవాలి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీకు యథాశక్తి 9 నుంచి మీ ఇష్టం ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. సూర్య మంత్రము ఓం సం సూర్యాయ నమః ఆదివారం రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. గురు మంత్రము గురువారం రోజు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని, తరువాత హనుమంతుడి మంత్రము మంగళవారము ఆదివారము కూడా ఓం హం హనుమతే నమః ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అయితే మరి ఏం దానాలు ఇచ్చుకోవాలి అంటే కనుక నల్ల నువ్వులు, నల్ల బట్టలను శనివారం రోజు దానంగా ఇవ్వండి. గోధుమలు, ఎర్రని వస్త్రాలు సూర్యుడి కోసము దానంగా ఇవ్వండి ఆదివారం రోజు. పసుపుని దానంగా ఇవ్వండి గురుగ్రహ ప్రీతి కోసము గురువారం రోజు. పేదలకు ఆహారం పెట్టండి మీ శక్తి ఉన్నప్పుడు. అయితే ఇన్ని దానాలు చేస్తాయి మనము మళ్ళా ఇబ్బంది పడతామేమో అన్న మాట అక్కర్లేదు. మీ శక్తి కొద్దీ దానం ఇచ్చుకోండి. ఇక్కడ భక్తి శక్తి ప్రధానము. తర్వాత ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఉద్యోగం ఆలస్యం అవ్వడం అనేది శాశ్వతం కాదు. దాని గురించి బెంగపడాల్సిన పని లేదు. శని ప్రభావం ఉన్నవారికి కాస్త ఆలస్యం అయినప్పటికీ వచ్చిన ఉద్యోగము స్థిరంగా ఉండే అవకాశం ఉంది. జాతకం మొత్తంలో చూసినట్టయితే యోగాలు దశలు చూసుకొని ఏ రకమైన ఉద్యోగం మనకి నప్పుతుంది, ఎంతకాలం మనం చేస్తాము, ఏ వైపు చేస్తాము, ఎట్లాంటిది అనేది జాతక పరిశీలన చేయించుకుని చూపించుకున్నట్టయితే కనుక చక్కని ఉద్యోగం దొరికే అవకాశము, ఆ వచ్చిన ఉద్యోగం కూడా స్థిరంగా ఉండే అవకాశం కనబడుతుంది. శ్రీమాత్రే నమః.